దేవుని వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము నుండి చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడునను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న మీ విధానమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించారు, మీ కుమారుని మా కొరకు బలి అర్పణ చేశారు. ఆయన రక్తము వలన మాకు పాపక్షమాపణ, విమోచన, నిత్య జీవం ఇచ్చారు. క్రీస్తుతో యుగయుగములు తండ్రి సముఖమందు మీ రాజ్యమందు ఆనందించే నిత్య జీవాన్ని ఉచితముగా దయచేసిన మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చేసిన నిత్య సంకల్పం, మీ ప్రణాళిక చొప్పున మీ కార్యాలు నెరవేరుస్తున్నారు. మీరు రానయ్యుండగా మీ ప్రత్యక్షత కొరకు మేము సిద్ధపడుటకై మీ వాక్యము ద్వారా మమ్మను మరొకసారి దర్శించుమని మా రక్షకుడును విమోచకుడునైన క్రీస్తు యేసు అమూల్య నామమున స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు చదివాం మనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని యోహాను, పద్మాసు దీపంలో ఉన్న యోహాను పరలోకపు తలుపు తెరవబడడం చూచాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని ప్రభు బోరధ్వని వంటి స్వరంతో యోహానును ఆహ్వానించినప్పుడు యోహాను పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. పరలోకములో ఉన్న పరిస్థితులన్నీ చూశాడు. తండ్రి దేవుని సింహాసనం, తండ్రి అయిన దేవుని సింహాసనం, అక్కడున్న ప్రభు ప్రభావం, దూతల ఆరాధన, ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. 5వ అధ్యాయంలో వధింపబడిన గొర్రెపిల్ల ఆరాధన, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన ప్రజలు అనగా పరలోకమునకు కొనిపోబడిన పరిశుద్ధులు అనగా మనము ప్రభువును ఆరాధించడం,
ఆయన ముందుగానే చూస్తున్నాడు. జరగబోయేది జరిగినట్లుగా ప్రభు యోహానుకు ముందే చూపించాడు. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు రాబో ఉగ్రత కాలము నుండి తప్పించబడతారు అనడానికి రుజువుగా ఇవన్నీ చూపించాడు. 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు భూమి మీద సంఘముతో కొనిపోబడకుండా విడువబడిన ప్రజలు ఎవరు వీళ్ళు? 1, జీవము గల దేవుని విడిచి ప్రకృతిని ఆరాధించిన వారు, సృష్టిని సృష్టములను ఆరాధించిన వారు, సృష్టికర్తను ఆరాధించక సృష్టిని ఆరాధించిన వారు, రూపములు చేసుకుని దేవుడు కాని వారిని దేవుడుగా ఆరాధించిన వారు, వీళ్ళందరూ అన్యజనులు అనబడ్డారు బైబిల్లో. ఇట్టి వారందరూ విడువబడ్డారు. క్రీస్తు సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత జరిగే పరిస్థితి. 2వది, దేవుడే లేడనే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, సృష్టికర్తే లేడనే వాళ్ళు ఉన్నారు. అలాంటి దేవుడు లేడనే వాళ్ళు కూడా విడవబడతారు. 2వది, 3వ వ్యక్తులు ఇశ్రాయేలీయులు. మెస్సయా వస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడని అబ్రహాము ద్వారా, మోషే ద్వారా, పితరుల ద్వారా వాగ్దానం చేశాడు దేవుడు. ధర్మశాస్త్రంలో రాశాడు, ప్రవక్తలందరి ద్వారా తెలియపరిచాడు. కానీ ఇశ్రాయేలీయులు తమ కొరకు పంపబడిన మెస్సయాను వారు అంగీకరించక సిలువ వేశారు. నజరేయుడైన యేసు మెస్సయ్యా కాదు, వేరొక మెస్సయ్యా వస్తాడని వారి కొరకు పంపించబడిన క్రీస్తును వారు తృణీకరించారు. అంచేత ఇశ్రాయేలీయులు కూడా విడవబడతారు. అయితే కొద్దిమంది యూదులలో నుండి, ఇశ్రాయేలుల నుండి రక్షింపబడిన వారు కొద్ది శేషం సంఘములో చేర్చబడ్డారు. పెంతెకొస్తు పండుగ దినమున పేతురు సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదట సువార్త అంగీకరించిన వారు క్రీస్తును సిలువ వేసిన వారిలో నుండి ప్రత్యేకించబడిన వాళ్లే. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు, ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని చాలా స్పష్టంగా పేతురు సువార్త ప్రకటించినప్పుడు ఏ యూదులైతే క్రీస్తును సిలువేశారో వారిలో నుండి సువార్త వాక్యం చేత ఒప్పించబడి 3000 మంది బయటకు వచ్చారు యోధా మతాన్ని విడిచిపెట్టి. క్రీస్తునందే సిలువ వేయబడిన క్రీస్తే మా రక్షకుడని నమ్మి మొదట రక్షింపబడిన 3000 మంది యూదులు, ఆ తర్వాత సువార్త ద్వారా కొద్దిమంది రక్షింపబడ్డారు. కానీ జాతిగా, నేషన్గా వాళ్ళు ఇంకా సువార్తను అంగీకరించడం లేదు. పాత నిబంధననే వారు అనుసరిస్తున్నారు ఈ రోజుకు కూడా. అలాగును సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన క్రీస్తును అంగీకరించని ఇశ్రాయేలీలు కూడా విడవబడతారు. మరొక ప్రాముఖ్యమైన జనాంగం ఉన్నారు. ఎవరంటే క్రైస్తవులు అని చెప్పుకుంటూ చర్చికి వెళుతూ, మందిరములకు వెళుతూ, బైబిల్ చదువుతూ, క్రీస్తు ప్రజలుగా ఉంటూ కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించని వారు, మారు మనసు పొందనివారు, రక్షణ అనుభవం పొందనివారు, వ్యక్తిగత పాప క్షమాపణ అనుభవం లేనివారు, ఒక మాటలు చెప్పాలంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తున్నవారు కూడా మతముస్తులే. మతంలో ఉన్నవారు, మతం లోకంలో ఇతర మతాలు ఎలాగున్నాయో క్రైస్తవ మతం కూడా ఒక మతంలా ఉండిపోయింది. కాబట్టి వీరు ఇప్పుడు వేరే మతములలో ఉన్నవారు క్రైస్తవ మతంలోకి రావాల్సిన అవసరం లేదు. యేసుప్రభు క్రైస్తవ మతం స్థాపించలేదు, క్రైస్తవ మతం స్థాపించడానికి రాలేదు. మీరందరూ నా మతంలో వచ్చారంటే ఆయన ఎప్పుడు పిలవలేదు, ఆయనకు మతమే లేదు. శిష్యులకు చెప్పలేదు ఆయన ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని ఒక మతం స్థాపించి నా మతంలోకి మార్చండి అని చెప్పలేదు ఆయన. సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సువార్త నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనాములకు బాప్తిస్మం ఇవ్వండి, నేను చెప్పినవన్నీ గైకొనాలి, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొనాలి. ఇది ప్రభు చెప్పిన విధానం. ఎవరైనా ఇలాంటి అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటే క్రైస్తవ మతంలోకి ఎవరు రావద్దు. నేను ముందే చెబుతున్నా, మీరు మతం మారాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరున్న మతం విడిచి క్రైస్తవ మతంలోకి వచ్చినా మీకు జరిగే మేలు ఏమీ లేదు. ఇది ఒక మతమే, అది ఒక మతమే. కానీ మతంలో కాదు రావాల్సింది, క్రీస్తులోనికి రావాలి. క్రీస్తును మీ హృదయాల్లోకి చేర్చుకోవాలి. యేసుక్రీస్తు అనుగ్రహించే పాపక్షమాపణ పొందాలి. నిత్య రాజ్యం, సృష్టికర్త రక్షణకర్త ఉండే ఆ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి. ప్రభు అన్నాడు నేను మార్గాన్ని అన్నాడు, కానీ నేను మతాన్ని అని చెప్పలేదు ఆయన.
నన్ను వెంబడిస్తే మీరు నిత్యరాజ్యములో ప్రవేశిస్తారు. మోక్షం అంటున్నారు, పరలోకం అంటున్నారు, ఏదైనా దేవుడు నివసించే రాజ్యం. అందుకోసం ప్రతి వ్యక్తి, ఏ మతములో వాళ్ళైనా పాపములో పుట్టిన మనుషులే. మనుషులందరూ పాపములో పుట్టారు. వారి పితరులు, వారి పూర్వీకులు ఏ మతంలో ఉన్నారో ఆ మతాన్ని అనుసరిస్తున్నారు. అంతే తప్ప మనిషికి మతం వెంట రాదు. చనిపోయిన తర్వాత కూడా మతం వెంట రాదు, పాపము వెంట వస్తుంది. ఆ పాపమునకు ఇక్కడ నివారణ పొందితే దేవుడు అనుగ్రహించే, క్రీస్తు అనుగ్రహించే నీతిని కలిగి ఆ దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి క్రీస్తు సంఘాన్ని తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళందరూ మిగిలిపోతారు. అన్యజనులు, సృష్టిని పూజించేవాళ్ళు, సృష్టికర్తను విడిచిన వాళ్ళు, దేవుడు లేడు అనుకునేవాళ్ళు, క్రీస్తును తృణీకరించే ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తును రక్షకునిగా అంగీకరించక అన్యజనుల వలె పాపములో జీవించే పేరుకు క్రైస్తవులైన వారందరూ విడవబడతారు. వీరికి 4వ అధ్యాయం తర్వాత 18వ అధ్యాయం వరకు జరిగే ఈ తీర్పులన్నీ వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రభు ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పాడు. 7 ముద్రలు విప్పినప్పుడు జరిగే తీర్పులు, 7 బోరలు ఊదుట ద్వారా భూమి మీదకి వచ్చే భయంకరమైన, మనుషుల మీద కుమ్మరించబడే దేవుని తీక్షణమైన తీర్పులు, 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడడం వలన భూలోకంలో విడువబడిన మానవులకు సంభవించే ఈ తీవ్రమైన శిక్షల నుండి తప్పించబడడానికి ఇప్పుడు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడు. అంతేగాని మత ప్రచారం కాదండి. సవినయంగా మనవి చేస్తున్నాను. ఎవరికైనా ఈ భావన ఉంటే అర్థం చేసుకొని క్రీస్తుని అంగీకరించి యుగయుగాల నిత్య మహిమకు, సృష్టికర్త రాజ్యమునకు చేరాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. 19వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో పరలోకములో సంఘముతో వివాహం జరుగుతుంది. వివాహం అంటే భూలోకంలో జరిగే వివాహాలు కాదు, భార్యాభర్తల శరీర సంబంధం కాదు. ఇది అలంకార భాష. దేవుడు సృష్టికర్త, ఆయన భర్త అయి ఉన్నాడు. అంటే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అది పవిత్రమైనది, అమూల్యమైనది, అనురాగముతో కూడినది. అది దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉండే ప్రేమ. అంతేగాని ఇది శరీర సంబంధమైన సంబంధం కాదు. బైబిల్ అలా చెప్పడం లేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించుట ద్వారా సమస్త మానవులకు పాప పరిహారం చేశాడు. పాప నివారణ జరిగింది. శుద్ధీకరణము తానే చేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ప్రాయశ్చిత్తం ఆయనే చేశాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడని ప్రపంచంలో ఏ భాష వాళ్ళైనా, ఏ దేశమైనా, ఏ ఖండమైనా, ఏ మతంలో పుట్టినా మానవుడే కాబట్టి, ప్రతి మానవుడు పాపియే కాబట్టి, ప్రతి మనుషుని కొరకు క్రీస్తు సిలువలో మరణించి శిక్ష రద్దు చేశాడు కాబట్టి, క్రీస్తు సిలువలో నెరవేర్చిన ఆయన విమోచన కార్యాన్ని, ఆయన బలిని నా కొరకే అని అర్థం చేసుకొని నమ్మిన ఏ వ్యక్తి అయినా ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు. కాబట్టి నమ్మువారు ఉచితముగా ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. చాలా అద్భుతం ఇది. నమ్మేవాళ్ళు ఎవరైనా ఏమి నమ్మాలి? క్రీస్తు నీ కొరకు వచ్చాడు. ఎవరి క్రీస్తు? నీ దేవుడు, నీ సృష్టికర్త, నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించిన వాడే. నిన్ను రక్షించడానికి ఆయన కూడా రక్త మాంసములలో మానవుడిగా వచ్చాడు. పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాపివైన నీ పాపము ఆయన మోసాడు, నీ శిక్ష ఆయన అనుభవించాడు. నీకు పరిహారం చేసి ప్రాయశ్చిత్తం జరిగించి నీకు క్షమాపణ, రక్షణ అంటే పరలోకంలో యుగయుగములు ఆ దేవునితో, సృష్టికర్తతో, రక్షణకర్తతో జీవించే నిత్య జీవాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. ఇది నమ్మితే చాలు. నమ్మువారంటే ఇదే నమ్మాల్సింది. దేవుణ్ణి మార్చి దేవుణ్ణి నమ్మడం కాదు. రక్షణకర్త నీ కొరకు క్రీస్తు నెరవేర్చిన ఆ శిలువ బలియాగం ద్వారా నీకు రక్షణ సిద్ధపరిచాడనే ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని ఎవరు నమ్మినా ఆయన అంగీకరిస్తాడు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనంలో పేతురు కూడా ఇదే మాట చెప్పాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును ప్రతి వారిని ఆయన అంగీకరిస్తాడు.
యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అన్ని జనులకు సువార్త చెప్పాడు. పక్షపాతము లేని దేవుడు అందరి కొరకు వచ్చాడు, ప్రతి మనిషిని కొరకు మరణించాడు, ప్రతి మనిషిని పాపాన్ని మోసాడు, ప్రతి మనుషుని శిక్ష ఆయన ఒక్కడే అనుభవించి ఏ మనుషునికి శిక్ష లేకుండా రద్దు చేశాడు. పాపములో మరణించి నిత్యాగ్నిగుండమనే శిక్షకు వెళ్ళాల్సిన అవసరము లేదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోకి రాడు, మరణములో నుండి అంటే రెండవ మరణమనే నరకాగ్నిలోకి వెళ్లకుండా జీవములోనికి అనగా యుగయుగములు దేవునితో జీవించే నిత్య జీవములోకి దాటి ఉన్నాడని చెప్పాడు ఆయనే. ఎంత సులభం అండి పాపము నుండి విడిపించబడడం, శిక్ష తప్పించడం, నరక శిక్షను తప్పించుకోవడం ఉచితము, విశ్వాసము ద్వారా మాత్రమే. ఇది కృపావరము. ఫిలిప్పీ FC 2:8 చెప్పాడు ఆయన. కాబట్టి క్రీస్తు అనుగ్రహించి రక్షణ అందరికీ ఉచితమే. ఆయన ఎవరిని త్రోసివేయడు, పక్షపాతం లేడు, దేవునికి మతం లేదు, ఆయనకి మత భేదం లేదు, దేవునికి కులం లేదు, ఆయనకు కుల భేదం లేదు. ఆయన దేవుడు, ఆయన ప్రజలం మనం అంతే. అందుకనే ఆయన పరలోకములో మనలను శాశ్వతంగా తనతో జీవించే రక్షణ నిత్య జీవం సిద్ధపరిచాడు. ఇవన్నీ ప్రకటించిన తర్వాత కూడా జాగ్రత్తగా వినాలి. ఇంత తేటగా ఇంత స్పష్టంగా ప్రతి మనిషిని కొరకు ఆయన ప్రేమ చేత భూలోకానికి వచ్చి శిలువలో బలి అయి రక్తం కార్చి ఉచితంగా పాపక్షమాపణ యుగయుగములు దేవునితో జీవించే నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తుంటే మాకు అక్కర్లేదనుకున్న వాళ్ళకి మాత్రమే తీర్పు, శిక్ష. అంతేగాని మానవులందరికీ ఆయన నరకం సృష్టించలేదు. స్పష్టంగా చెప్పాడు దేవుడు. అపవాదికి వాని దూతలకే సిద్ధపరచబడింది నిత్యాగ్ని అన్నాడు మత్తయి సువార్త 25 మానవుల కొరకు నా తండ్రి రాజ్యం సిద్ధపరచబడింది అని చెప్పాడు. అంగీకరించిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు నిత్య రాజ్యంలో యుగయుగాలు జీవిస్తారు. క్రీస్తు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే తమంతట తామే నిత్య శిక్షకు వెళతారు. దేవుడు ఎవరిని అగ్నిలో త్రోసివేయడు, తమంతట తామే వెళతారు. ఇవన్నీ జరిగిన తర్వాత సంఘము వెళ్ళిపోతుంది. ఆయన ఏ క్షణమైన వస్తాడు. సంఘం అంటే చర్చికి వెళ్ళేవాళ్ళని కాదు అర్థం. భూలోకములో ప్రతి మనుష్యుడు ఏ మతము నుంచైనా క్రీస్తును రక్షకునిగా విశ్వసించిన వారు, చనిపోయిన వారు తిరిగి బ్రతికించబడతారు. బ్రతికి ఉండి క్రీస్తును నమ్మి ఆరాధించేవాళ్ళు మరణించకుండానే కొనిపోబడతాము. ఇది సంఘం అంటే. సార్వత్రిక సంఘం క్రీస్తు శరీరమని అలంకార రూపంగా చెప్పాడు. మనమందరము దేవుని శరీరములో లేక క్రీస్తు శరీరములో అవయవాలమై ఉన్నాము. అలంకార రూపంగా చెప్పాడు. అలా క్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ పవిత్రురాలైన కన్యక వంటి వారు అని ఒక పవిత్రత మనకు ఆపాదించాడు ఆయన. మనం పవిత్రులం కాదు, నీతిమంతులం కాదు. ఆయన మాత్రమే పవిత్రుడు, ఆయన మాత్రమే నీతిమంతుడు. తన పవిత్రత మనకు ఆరోపించాడు, తన నీతిని మనకు ఆరోపించాడు. ఆయన నమ్మిన ప్రజలందరినీ ఒక పవిత్రమైన కన్యక ఎంత పవిత్రంగా ఉంటుందో అలా ఆయన సిద్ధపరిచాడు. యుగయుగాలు పరిశుద్ధుడైన ప్రభుతో మనం జీవించే ఏర్పాటు చేశాడు. ఈ రోజు వరకు నమ్మిన వాళ్ళు ఈరోజు ప్రభు వస్తే వెళ్ళిపోతారంతే. దీనికోసం ఏం చేయక్కర్లేదు. యజ్ఞం, యాగం, యాత్ర, జాత్ర, ఉపవాసం, దీక్షలు, బలులు, అర్పణలు ఏమక్కర్లేదు. విశ్వాసం ఉంచితే చాలు. అక్కర్లేదనుకుంటే ఆయన వచ్చినప్పుడు నమ్మిన వారు మాత్రమే పరలోకానికి కొనిపోబడతారు. నమ్మని ప్రజలు ఏ మతములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఈ లోకంలో విడవబడతారు. 7 సంవత్సరాలు అట్టివారి మీదికి దేవుని న్యాయమైన తీర్పులు వస్తాయి. ఆ తీర్పుల కాలమే శ్రమల కాలం. ఆ కాలములో ప్రపంచాన్ని కఠినంగా పరిపాలించే ఒక రాజు రాబోతున్నాడు, అన్యరాజు, చివరి అన్యరాజు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రక్కబడుతుంది అని లూకాసు వార్త 21 ప్రభువు చెప్పాడు. క్రీస్తు వచ్చి ఆయన వెళ్ళిపోయి తన ప్రజలను తీసుకెళ్ళిన తర్వాత విడువబడిన జనాంగములో ఇశ్రాయేలీలు కూడా ఉంటారు, కానీ వారు క్రీస్తును ఎరుగని స్థితిలో ఉన్నారు. అంచేత క్రీస్తు విరోధి మోసమునకు లోబడి అతనిని కొద్ది కాలం అనుసరిస్తారు. అతడు వారి దేవాలయంలోకి వచ్చి కూర్చుంటాడు, నేనే దేవుణ్ణి అంటాడు. అప్పుడు వారు
విగ్రహారాధన ఒప్పుకోరు యూదులు, ఇశ్రాయేలీలు. ఏ మనిషిని దేవుడిగా ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? దేవుడు వారికి ఒక చట్టం ఇచ్చాడు. పైన ఆకాశం అందైనను క్రింద భూమి అందైనను నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు. మిమ్మల్ని సృష్టించిన దేవుడైన యెహోవానగు నేనే మీ దేవుడను. దేని రూపమునైనను చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, మ్రక్కకూడదు. దేవుడు వారికి ఇచ్చిన చట్టంలో ఇవి ప్రధానమైన ఆజ్ఞలు. అంచేత వాళ్ళు ఏ మనిషిని దేవుడిగా అంగీకరించరు. సృష్టిలో కనబడే ఏ వస్తువును వారు ఆరాధించరు. కానీ వారిని రక్షించడానికి శరీరధారిగా వచ్చిన క్రీస్తును కూడా వాళ్ళు అంగీకరించలేదు. అందుచేతే వారికి రక్షణ లేకుండా విడవబడతారు. ఈ శ్రమల కాల ముగింపులో క్రీస్తు విరోధి వారికి విరోధిగా మారి వారిని అనేక మందిని చంపి యూదులను, ఇశ్రాయేలును నాశనం చేసే పరిస్థితిలో వారిని రక్షించడానికి రక్షకుడు అవసరమవుతాడు. అప్పుడు వారు మెస్సయా కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభు వాగ్దానం చేశాడు, యాకోబు వంశస్థులను, అబ్రహాము వంశస్థులను నేను స్వయంగా వచ్చి విమోచించి రక్షిస్తాను అన్నాడు. ఒక వచనం చదవాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం. రండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగూరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేలీలు జనాంగముగా రక్షించబడే సమయం ఒకటి రాబోతోంది. జనాంగముగా వారందరూ రక్షించబడడానికి క్రీస్తు మళ్ళీ వస్తాడు. మెస్సయా, ఏ మెస్సయా కొరకు వారు ఎదురు చూస్తున్నారో ఆయన మళ్ళీ రాబోతున్నాడు. అప్పటి వరకు వారికి కొంతవరకు కఠిన మనస్సు ఇవ్వబడింది. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు అంటే యూదులు కాని వారు లేక ఇశ్రాయేలీలు కాని ప్రపంచంలో ఉన్న అన్యజనులందరూ ఇప్పుడు క్రీస్తుని నమ్మారు 2000 సంవత్సరాలుగా. ఎవరి కొరకు ఆయన పంపబడ్డాడో వాళ్ళే అంగీకరించలేదు ఇప్పటి వరకు. అంచేత వాళ్ళు విడవబడతారు. క్రీస్తు విరోధి పాలనలో అతి కఠినమైన శిక్షలు వారు అనుభవించాలి. చివరి క్షణంలో హార్మిగిద్దోని యుద్ధము జరుగుతున్నప్పుడు ప్రభువు ఇశ్రాయేలీయులను విమోచించడానికే ఆయన రెండవసారి రాబోతున్నాడు. మొదటిసారి ఎందుకు వచ్చాడు? సమస్త మానవులను రక్షించడానికి మానవుడిగా శరీరధారిగా వచ్చి సిలువలో బలి అయి రక్తం కార్చి లోక కళ్యాణార్థం అంటారే, సమస్త మానవుల రక్షణ నెరవేర్చి వెళ్ళిపోయాడు. కానీ ఆయనను అర్థం చేసుకోక తృణీకరించి విశ్వసించని ఇశ్రాయేలీయులను క్రీస్తు విరోధి చెర నుండి విడిపించడానికి మళ్ళీ స్వయంగా ఆయనే రాబోతున్నాడు. భక్తిహీన ప్రపంచానికి తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. మొదటిసారి రక్షకుడిగా వచ్చాడు, దీనుడుగా సాత్వికుడిగా వచ్చాడు, గొర్రెపిల్ల వంటి స్వభావంతో వచ్చాడు. ఇప్పుడు ఇంతా తెలిసి ఆయన్ని తృణీకరించిన వారికి తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా సింహములా రాబోతున్నాడు. యోధా గోత్రపు సింహము. మొదటి రాకడ గొర్రెపిల్లగా వచ్చాడు, రెండవ రాకడలో యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చాడు, రెండవ రాకడలో న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఇంతకంటే అర్థం అవ్వాల్సింది ఏముంది చెప్పండి? సంఘము వివాహ మహోత్సవము, ఒక విందు పరలోకములో దేవుడు తన ప్రజలతో ఆనందించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు సంఘాన్ని తీసుకొని, అనగా అన్ని కాలములలో క్రీస్తుకు పూర్వము ఆయన కొరకు ఎదురు చూచిన వారు మరణించారు, వారందరూ లేపబడి పరలోకం చేరారు. క్రీస్తు శకములో క్రీస్తుని నమ్మి మరణించిన వారు లేపబడతారు, పరలోకం చేరతారు. క్రీస్తు వచ్చే సమయానికి క్రీస్తుని నమ్మిన విశ్వాసులు మనం కూడా వెళ్ళిపోతాము. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభువు భూమి మీదికి పరిశుద్ధులందరితో దిగి వస్తాడు. యోధాపత్రిక
14వ వచనం, 15వ వచనం, యోధా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ఇట్లు ప్రవచించెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. జలప్రళయానికి ముందే ఈ ప్రవచనం చెప్పబడింది. ఎవరు చెప్పారు? క్రీస్తు వస్తాడు, భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడని హానోకు ప్రవచించాడు. ఎవరి హానోకు? ఆదాము వంశావళిలో వచ్చిన 7వ తరం వాడు. దేవునితో నడుచుచూ మరణించకుండానే పరలోకానికి వెళ్ళిన భక్తుడు. క్రీస్తును గూర్చి ముందే తెలుసుకున్నాడు. ఎలా తెలుసు? దేవునితో నడుస్తున్నప్పుడు. అనగా క్రీస్తుతో నడిచాడు. పాత నిబంధన కాలంలో క్రీస్తుతో నడిచిన వ్యక్తి హనోకు. ప్రభు భూలోకం వరకు వచ్చి తన భక్తునితో 300 సంవత్సరాలు నడుస్తూ తన భవిష్యత్ ప్రణాళిక అంతా హానోకుకు చెప్పాడు. హానోకు సువార్త ప్రకటించాడు తాను జీవించిన సంవత్సరాల్లో. హానోకు సువార్తను నమ్మలేదు ప్రజలు. తర్వాత నోవహు సువార్త ప్రకటించారు. నోవహు సువార్త నమ్మని ప్రజలు దేవుని తీర్పు జలప్రళయంలో నశించిపోయారు. కానీ వినాలి, జలప్రళయం ముందటి కాల ప్రజలకు కూడా తెలుసు క్రీస్తు వస్తాడు, భక్తిహీనులకు తీర్పు చేస్తాడు. విశ్వసించిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చి అంగీకరిస్తాడనే సువార్త జలప్రళయం ముందు కాలంలో కూడా చెప్పబడింది. హానోకు చెప్తున్నాడు కదా, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అంటే హానోకుకు చూపించాడు ప్రభు. ప్రకటన గ్రంథంలో యోహానుకి ఎలా చూపించాడో జరగబోయే విషయాలు ముందు కాలములో, అంటే జలప్రళయానికి ముందు కాలములో క్రీస్తు రాకడను చూపించాడు హానోకుకు. అందుకే హానోకు వ్రాశాడు, ఆ ప్రవచనము యోధాకు బయలుపరచబడింది. అందుచేత యోధా మాత్రమే రాశాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అనుకోకుండా జరిగేది కాదు ఏ కార్యము, దేవుని ముందు చేసిన నిర్ణయమే, దేవుని సంకల్పమే. పరిశుద్ధులతో వస్తాడంటే నువ్వుంటావు, నేనుంటాను. క్రీస్తు నమ్మిన కోట్ల మంది భక్తులు ఉంటారు. ఎంత ఆనందం చెప్పండి. ఇంకా నమ్మని వాళ్ళు విచారపడాలి, దుఃఖపడాలి. క్రైస్తవులయ్యుండి బాల్యము నుండి ఇంత వివరం తెలుసుకుంటూ కూడా ప్రభు వస్తాడు, తన ప్రజలను తీసుకెళ్తాడు. మళ్ళీ మనమందరం ప్రభుతో వచ్చి 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద క్రీస్తు నీతి రాజ్యంలో మనం పరిపాలన చేస్తామని ప్రభు వాగ్దానం చేస్తే, తెలిసి కూడా మారు మనసు రక్షణ పొందకపోతే ఇంకెవరు రక్షిస్తారు మిమ్మల్ని? ఏ విధంగా రక్షింపబడతారు మీరు? ఎలా తీర్పు తప్పించుకుంటారు? ఎలా మరణం తప్పించుకుంటారు? ఎలా నిత్యాగ్ని తప్పించుకోగలుగుతారు? ఎంత సులభం. తెలియకపోతే అనుకోవచ్చు, తెలియదా, వ్రాయబడలేదా, ప్రకటింపబడలేదా, ఇన్ని సంవత్సరాలుగా వినడం లేదా, మరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇది నిజం కాదా? మీరు వినేది నిజం కాదా? దేవుడు వ్రాసింది నిజం కాదా? నీ చేతిలో ఉన్న బైబిల్ నిజం కాదా? నువ్వు రోజు మోస్తున్న లేఖనాల్లో ఉన్న సత్యం నిజం కాదా? క్రీస్తు నీ కొరకు జన్మించింది, మానవుడిగా వచ్చింది నిజం కాదా? క్రీస్తు నీ పాపములు మోసుకు వెళ్ళింది నిజం కాదా? క్రీస్తు సిలువలో శిక్ష అనుభవించింది నీ కొరకు అనేది నిజం కాదా? ఆయన మరణం జయించి తిరిగి లేచింది నిజం కాదా? ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళింది నిజం కాదా? ఆయన మళ్ళీ వస్తానని చెప్పింది నిజం కాదా? నీకు తెలుసు ఇదంతా నిజమని, కానీ నీ జీవితం జీవించడమే నీకు ఇష్టం. ఏ రోజో ఒకరోజు చనిపోతావని కూడా తెలుసు నీకు. చనిపోయాక ఎక్కడికి వెళ్తావు? ఎక్కడుంటావు? చెప్పాడు కూడా, మీ పాపములో ఉండి మీరు చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. యోహాను సువార్త 8:21 చాలా సూటిగా చెప్పాడు ఆయన. నన్ను వెంబడించువాడు నిత్య జీవము గలవాడు, నేనుండు చోటే ఉంటాడు. ఏం చేయమన్నాడండి? వెంబడించమన్నాడు. ఆయన నమ్మితే ఆయన వెంబడిస్తావు. వెంబడించడం అంటే క్రైస్తవునిగా నీ చేతిలో ఉన్న బైబిల్ వాక్య ప్రకారం క్రైస్తవునిగా ప్రభువుని అనుసరించడమే ప్రభువుని వెంబడించడం. చూసారా, ప్రభువుతో ఉన్న పరిశుద్ధులందరూ 7 సంవత్సరాలు ప్రభువుతో ఆనందించి విందు చేసుకొని భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద అతి ఘోరమైన కార్యం జరుగుతుంటుంది.
హార్మెగిద్దోనులో ప్రపంచ యుద్ధం, అంతిమ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ అంతిమ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశాల రాజులు, అన్య రాజులందరూ యెరూషలేము మీద దండెత్తుతారు. ఇప్పుడు అందుకే ఆయత్తపడుతోంది ప్రపంచం. ఇప్పుడు యెరూషలేము మీద యుద్ధం జరుగుతోంది. చుట్టూ ఉన్న దేశాలు అందరూ వారి మీద పగబూనారు. ఈ రోజుది కాదు ఇది. అబ్రహాము వారికి ఇచ్చిన వాగ్దాన భూమిని వారు చెదరిపోయినప్పుడు అన్యులు వచ్చి ఆక్రమించుకొని వారు స్థిరపడిపోయారు. మళ్ళీ వీళ్ళందరూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చి వాళ్ళ దేశం కోసం వస్తే ఎవ్వరూ వారిని తమ సొంత దేశంలోకి చేరనివ్వలేదు. ఐక్యరాజ్య సమితి అనుమతితో కొద్ది భూమి మాత్రమే ఇచ్చారు. అది వాళ్ళ పూర్తి స్వాస్థ్యం కాదు. ఇప్పుడు అన్యజనుల వశములో ఉన్న అబ్రహాము ప్రయాణం చేసిన దేశమంతా మళ్ళీ రేపు వాళ్ళకి ఇవ్వడానికి క్రీస్తు రాబోతున్నాడు. తెలుసా మీకు ఈ సంగతి? చరిత్ర ఎరిగిన వాళ్ళందరికీ తెలుసు, చరిత్ర చదివే వాళ్ళకి తెలుసు, చరిత్ర రాసిన వాళ్ళకి తెలుసు. మేధావులు ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు, అందరికీ తెలుసు చరిత్ర. కానీ అంగీకరించడానికి మనసు లేదు. ఎందుకు చెప్పండి? ఆ చరిత్ర అంగీకరిస్తే వాళ్ళు ఆక్రమించుకున్న స్వాస్థ్యాలు వదులుకోవాల్సి వస్తుంది. కానీ భూమి ఎవరిదో ఆయన వస్తాడు ఇప్పుడు. ఆకాశం ఎవరిదో ఆయన వస్తాడు ఇప్పుడు. ఎవరికి వాగ్దానం చేసి కొలిసి ఇచ్చాడో ఆయన వచ్చి మళ్ళీ వారికి అప్పగించబోతున్నాడు. అందుకే క్రీస్తు మళ్ళీ వస్తున్నాడు. కానీ క్రీస్తుని ఎరగని ఇశ్రాయేలీయులు కూడా చాలా నష్టపోతారు ఆ రోజుల్లో. మనం చదివాము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఎలా వస్తాడో రాశాడు. రండి, సంఘము కోసం ఆయన సాత్వికుడిగా వచ్చాడు. అంగీకరించని వారికి తీర్పు చేయడానికి యుద్ధం చేసే వ్యక్తిగా వస్తున్నాడు. 19వ అధ్యాయం 11 నుండి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు. చూడండి లక్షణాలు. నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. నమ్మకమైన వాడు దేవుడే, మనుషులు ఎవరు నమ్మకస్తులు కాదు. సత్యవంతుడు దేవుడే, సత్యవంతులు ఎవరు లేరు. నీతిమంతుడు దేవుడే, నీతిమంతుడు అక్కడును లేడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించాడు, మానవుడిగా జీవించాడు, మనుషుల మధ్య నడిచాడు, మనుషుల మధ్య ఆయన సహవాసం చేశాడు. ఆనాటి సమాజం ముందు ఆయన అడిగాడు, సవాలు చేశాడు ఆయన, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా అని ఈ ప్రపంచాన్ని సవాలు చేసిన ఒకే ఒక వ్యక్తి, నీతిమంతుడు, సత్యవంతుడు, నమ్మకమైన వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉన్నారు ఇప్పుడు ఎవరైనా? ఈ ప్రపంచంలో నాలో తప్పు లేదు, పాపం లేదు, అన్యాయం లేదు, అవినీతి లేదు, అక్రమం లేదని చెప్పగలిగిన ప్రపంచ నేతలు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి తెలుసు తాము అన్యాయస్తులమని, పాపులమని, తమలో నీతి లేదని, న్యాయం లేదని ప్రతి మనిషికి తెలుసు. కానీ ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో జీవించిన పాపము చేయనివాడు. ఆయన నోట ఏ కపటము లేదు. అందుకే ఆయన ప్రపంచాన్ని సవాల్ చేశాడు. సవాల్ చేయడమే కాదు, కోర్టులో తీసుకెళ్ళి నిలబెట్టారు. రోమా ప్రభుత్వపు అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు అనుకోండి. ఆనాటి మత పెద్దలు, యోధా మత పెద్దలు అసూయ చేత ఆయన చేయని నేరాలు ఆయన మీద మోపారు. ప్రజలు మోపవచ్చు కానీ న్యాయస్థానం గుడ్డిది కాదు కదా. 1కి 3 సార్లు ఆయన మీద పరిశీలన చేశారు, పరిశోధన చేశారు. కానీ చివరికి జడ్జి గారు చెప్పాడు, రోమా రికార్డ్స్లో రాశాడు ఆయనే. న్యాయస్థానపు రికార్డ్స్లో ఏం రాశాడో తెలుసా? ఈ మనుషుని యందు ఏ దోషము కనబడలేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదు, మరణమునకు తగిన కారణము ఒక్కటైనా ఈయనలో లేదని చెప్పింది సామాన్య మనుషులు కాదు, ప్రపంచాన్ని గడగడలాడించిన అత్యున్నతమైన రోమా ప్రభుత్వ న్యాయస్థానమే క్రీస్తు నీతిమంతుడు, న్యాయవంతుడు, పాపము లేనివాడని ప్రపంచంలో అత్యున్నత న్యాయస్థానమే రుజువు చేసింది. ఎలా చెప్తారండి మీరు క్రీస్తులో లోపాలు ఉన్నాయని? మనస్సాక్షిని చంపుకోవడం కాదా? చరిత్ర రుజువు చేస్తోంది, ఆయనే రుజువు చేసుకున్నాడు. నీతిమంతుడు మాత్రమే పాపులను రక్షించగలడు, న్యాయవంతుడు మాత్రమే న్యాయంగా తీర్పు తీర్చగలడు. అందుకే ఆయన నీతిగల న్యాయాధిపతిగా రాబోతున్నాడు. శిక్ష వేయడానికి రాలేదు క్రీస్తు,
శిక్ష తాను అనుభవించి శిక్ష పొందాల్సిన మానవులకి క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు. ఎక్కడున్నారు ఇలాంటి న్యాయాధిపతులు? ఉన్నారా ప్రపంచంలో? తప్పు చేసిన వాడి శిక్ష న్యాయాధిపతి జడ్జి గారు అనుభవిస్తాడా? ఏ జడ్జి అనుభవించడే. అందుకే ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన ఇంత చేస్తే ప్రతి మనుష్యుని శిక్ష ఆయన అనుభవించి వారికి శిక్ష కొట్టివేశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, క్షమించమని మన తరఫున ఆయన అక్కడ రిపోర్ట్ చేశాడు కల్వరిలో. అక్కడే క్షమించాడు మానవులని, అక్కడే క్షమాపణ ఇచ్చాడు. కానీ ఇష్టం లేక అంగీకరించడం లేదు. మళ్ళీ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? తాను ఇచ్చిన క్షమాపణ అంగీకరించని వారికి ఇప్పుడు తీర్పు చేయడానికి నమ్మకమైన సత్యవంతుడైన న్యాయాధిపతిగా ఇప్పుడు వస్తున్నాడు. ఆయనే జడ్జి. ఒకప్పుడు దోషిగా కోర్టులో నిలబడిన ఆయన ఇప్పుడు సమస్త మానవులకు తీర్పు చేయడానికి నీతిగల న్యాయాధిపతిగా ఆయన వస్తున్నాడు. ఎవరు నిలవగలరు ఆయన ఎదుట? యుద్ధము చేయు రీతిగా వస్తున్నాడు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ప్రపంచ రాజ్యములన్నింటి మీద రాజులను, అధికారులను నియమించిన వాడు ఆయనే. రాజులకు రాజుగా వస్తున్నాడు, ప్రభువులకు ప్రభువు ఆయనే. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, సర్వాధిపతి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు. ప్రియ స్నేహితులారా, వినండి. ఈ రాజు రాజ్యంలో ఉండడం ఎంత భాగ్యం. ఆయనతో పరిపాలించే అధికారం ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ చదివాం ఒక మాట, యుద్ధము చేయు రీతిగా ఆయన వస్తున్నాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తాడు. విమర్శ అంటే ఆయన తీర్పు చేయబోతున్నాడు, యుద్ధము జరిగిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. అంటే అర్థము, అన్యాయాన్ని సహించడు, పాపాన్ని సహించడు. ఆయన చూపు పవిత్రమైంది, నిర్మలమైంది. కొన్నిసార్లు మానవులలో కొంతమంది ఏదైనా వాళ్ళకు అనుకూలమైన మనుషులైతే వాళ్ళ తప్పు చూసి చూడనట్టు వదిలిపెడతారేమో, లేదా ఏదైనా కొంచెం వారికి ఏదైనా ప్రయోజనం కలిగిస్తే, ఆర్థిక ప్రయోజనం కలిగిస్తే తప్పును కూడా ఒప్పుగా మార్చగలరేమో మానవుల్లో ఉన్న న్యాయాధిపతులు. అందరూ కాదు, ఎవరో ఒకరైనా ఉంటారుగా. కానీ వినండి, ఆయన అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఎంత గొప్ప వ్యక్తినైనా, ఏ మనుషుని పాపము దాచబడదు. ఆయన కంటికి కనబడకుండా రహస్యముగా దాచబడే మనుషుల పాపాలేమీ లేవు, ఎవరు దాక్కోలేరు. మనుషుని అంతరంగములో కూడా చూడగలిగిన వాడు నీతిగల న్యాయాధిపతి. రండి, ఏం చేస్తాడు ఆయన వచ్చి? 19వ అధ్యాయము 12వ వచనం, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. వాక్యము, ఆయన నామమే వాక్యము. వాక్యం అనే నామము గలవాడు. చూడండి, దేవుని వాక్యము అను నామము ఆయనకు ఇవ్వబడింది. రండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే శరీరము ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. రక్తములో ముంచబడిన వస్త్రం ఎందుకు ధరించుకున్నాడు ఆయన? యుద్ధము జరిగించుచున్నాడు అని చదువుతాం. మనం చదివాం పరిశుద్ధ గ్రంథంలో, చివరి దినములలో ఆయన వచ్చేటప్పుడు హార్మెగిద్దోన్ అనే ప్రాంతం, యెరూషలేముకు సమీపంలో ఒక విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రపంచపు భూరాజులందరూ ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు నశించిపోతూ చివరికి జయించలేని స్థితిలో మెస్సయాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆయన దిగి వస్తాడు. రండి, జకర్యా గ్రంథం. అన్ని విషయాలు బైబిల్లోనే ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి వస్తాడో, ఎందుకు వస్తున్నాడో కూడా రాశాడు. ఎక్కడెక్కడో కొన్ని విషయాలు చదివి చాలామంది సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద, బాగా గమనించండి మాట, యెరూషలేములో ఉన్న
విడువబడిన ప్రజలు, యూదులు లేక ఇశ్రాయేలీలు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రిని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. క్రీస్తు వస్తాడు. ఇలా చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం బాగా గుర్తుంది మనకి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూతురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఎవరెవరు చూస్తారు? ప్రతి నేత్రము. ఇప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఎవరు చూడరు, కానీ తీర్పు చేయడానికి యుద్ధానికి వస్తాడు ఆయన. యుద్ధం జరిగే సమయంలో ప్రతి నేత్రము చూస్తారు. చూస్తే ఎలా గుర్తుపడతారు? చెప్పాడు ఆయన, తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి వారు ప్రలాపిస్తారు. ఏ గాయములతో వెళ్ళాడు ఆయన, ఆ గాయాలు అలాగే ఉంటాయి. ఇశ్రాయేలీలు గుర్తుపట్టడానికి అదే ఆధారం. ఓ, మనము సిలువ వేసిన క్రీస్తు ఈయనే. ఆ రోజు మనము అతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ కోరుకున్నాము. ఇప్పుడు మనల్ని రక్షించడానికి ఆయనే వచ్చాడని యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ, ప్రతి కుటుంబము ప్రలాపించి ఏడుస్తారు. ఆయనను పొడిచిన వారును చూతురు అంటే అర్థము, క్రీస్తును సిలువ వేసిన యూదులు ఆయనను చూచి ప్రలాపిస్తారు. వారి ప్రలాపము విని రక్షించడానికి క్రీస్తు విరోధి వారి నుండి, అన్య రాజుల యొక్క యుద్ధము నుండి ఇశ్రాయేలులను రక్షించడానికి ఆయన స్వయంగా దిగి వస్తాడు. ఒక మాట చదవాలి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం రండి, 4వ వచనం. ఆ దినము యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు అంటే యూదులు లేక ఇశ్రాయేలీలు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. ఇప్పుడు అర్థమైందండి. క్రీస్తు వచ్చి ఇప్పుడు యెరూషలేముకు దగ్గరలో ఉంది, సమీపంగా ఒలీవల కొండ. ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తరచుగా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన ఆరోహణమై వెళ్ళింది కూడా ఒలీవ కొండ మీద నుండే. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఆ వివరాలు రాయబడ్డాయి. ఆయన ఆరోహణమై వెళుతున్నప్పుడు శిష్యులు చూస్తుండగా ఇద్దరు పరలోకపు వ్యక్తులు, దూతలు చెప్పారు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా కొనిపోబడుట మీరు చూస్తున్నారో ఆ రీతిగానే మళ్ళీ వచ్చుట మీరే చూస్తారన్నాడు. అంటే ఆ రోజు బ్రతికి ఉన్న వాళ్ళని కాదు, వారి సంబంధులైన ఇశ్రాయేలీలు ఆయనను మరలా చూస్తారు. చూసారా, ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే వస్తాడని ముందే రాశాడు. అనుకోకుండా జరిగేది కాదు. యుద్ధము హోరాహోరీగా జరుగుతుండగా ఆయన వచ్చి యుద్ధము జరిగిస్తాడు. ఇక్కడున్న మాట చూడండి, 19వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు యుద్ధము ఎంత తీవ్రంగా ఉందో చెప్పాడు. రండి, 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. యుద్ధములో వస్తున్నాడు కనుక ఆయన వస్త్రము రక్తములో ముంచబడి ఉన్నది అని అలంకారూపకంగా రాశాడు. 63వ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో యెషయా ముందే చెప్పాడు ఈ యుద్ధం గురించి. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. 700 సంవత్సరాలకు ముందు, క్రీస్తు పుట్టక ముందే ఆయన స్పష్టంగా చెప్పాడు. 63 యెషయా గ్రంథం 1వ వచనం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడను నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి?
నీ బట్టలు ద్రాక్షల గానుగ త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగ త్రొక్కి తిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అణగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనస్సునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ముందే చెప్పేశాడు ఆయన. క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించిన వారు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు విరోధంగా యుద్ధం చేసేవారిని స్వయంగా ఆయన వచ్చి యుద్ధం చేసినప్పుడు శత్రువుల రక్తము చింది ఆయన వస్త్రము ఎర్రగా మారింది. అందుకు రక్తములో ముంచబడిన వస్త్రము. 14వ అధ్యాయంలో చెప్పాడు. ఒక్కసారి రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, కొడవలు పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇది అన్యజనుల తీర్పు. కిందకి రండి, 17వ వచనం. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెలుపలికి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, వినాలి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి, ఇప్పుడు వింటున్నారా, దేవుని కోపము అను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కురసుల దూరము గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఈ ద్రాక్షల తొట్టి హార్మెగిద్దోను లోయ. అక్కడ అన్ని జనులకు తీర్పు. మరొక వైపున యూదులు యుద్ధములో చనిపోయే ఇశ్రాయేలీయుల రక్తముతో నిండింది. ఎంత రక్తం అంటే 20 కోసుల దూరం ప్రవహిస్తుంది. చివరి యుద్ధం. సంఘముతో ఎత్తబడకుండా, క్రీస్తు వచ్చినప్పుడు కొనిపోబడకుండా, క్రీస్తు అక్కర్లేదు, మారు మనసు అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, నా జీవితం నాదే అనుకునేవాళ్ళు ఇలాంటి భయంకరమైన యుద్ధంలో మరణించబోతున్నారు. అవసరం లేదండి. ఈరోజు క్రీస్తుని అంగీకరిస్తే ఆయన వచ్చి స్వయంగా ఈ రాబో ఉగ్రత నుండి ఆయన తప్పిస్తాడు. తెస్సలోనిక మొదటి పత్రిక రండి, తెస్సలోనిక 2వ పత్రిక చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదవాలి. ఇప్పుడు ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు క్రీస్తు ఎలా వస్తాడట? అగ్నిజ్వాలలలో వస్తాడు. సంఘమును తీసుకువెళ్ళడానికి వెళ్ళేటప్పుడు అగ్నిజ్వాలలో రాడు, మహిమ మేఘముతో వస్తాడు. ఎందుకు? తన ప్రజలను మేఘముల మీద తీసుకొని వెళ్ళడానికి. 7 సంవత్సరాల తర్వాత చివరి క్రీస్తు విరోధి ప్రపంచ యుద్ధంలోకి వచ్చేటప్పుడు అగ్నిజ్వాలలలో రాబోతున్నాడు. బాగా గమనించాలి. ఈ 2 రాకడలో 2 అంచెలు. సంఘము కోసం వచ్చినప్పుడు నీవు కొనిపోబడితే ధన్యుడు. విడువబడి 7 సంవత్సరాలు తీర్పులు అనుభవించాక క్రీస్తు అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే అవకాశం లేదు, తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఈ మాటల్లో స్పష్టంగా ఉంది. చూడండి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, అనగా సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి, క్రీస్తును గుర్చిన సువార్త వింటూ కూడా రక్షణ పొందని వారికి ప్రతిదండన చెయ్యునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ,
శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అగ్నిజ్వాలల్లో వస్తాడు. దేవుని ఎరగని వారంటే నిజమైన దేవుడైన క్రీస్తుని విడిచి దేవుడు కాని వాటిని ఆరాధించిన వారికి ప్రతిదండన. రెండో వ్యక్తులు ఎవరు? యేసు క్రీస్తును గూర్చిన సువార్త వింటూ కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించక, మారు మనసు పొందక, రక్షింపబడక ఉన్న వారికి ప్రతిదండన చేస్తాడు. ఏ గుంపులో ఉన్నారు మీరు? ఇప్పటికైనా అంగీకరించాలి. బైబిల్ మోస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు సువార్తకు లోబడలేదా ఈరోజు వరకు? ఇప్పుడు క్రీస్తు నీ కొరకు మరణించి నీ శిక్ష రద్దు చేశాడనే ఈ సత్యం, ఇదే సువార్త అంగీకరిస్తే రాబో శిక్ష నుండి తప్పించబడతారు. క్రింద వచనం చూడండి. తెసలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టివారు, ఎట్టివారు? దేవుని ఎరుగని వారు, సువార్తకు లోబడని వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడతారు, నిత్య నాశనము అను దండన పొందుదురు. వీళ్ళారు, మీకు అర్థమైందా? ఆ యుద్ధంలో ఆయన ఒక్కొక్కరిని నాశనం చేయబోతున్నాడు. 19వ అధ్యాయంలోకి రండి. క్రీస్తు విరోధి క్రీస్తు మీద దాడి చేస్తాడు. క్రీస్తు విరోధి సేనలు క్రీస్తు మీదకి యుద్ధానికి వస్తారు. వారిని కూడా ఆయన నశింపచేస్తాడు. 19వ అధ్యాయం చివరి భాగం చూడండి. 19వ వచనం. ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగము, భూరాజులు, వారి సేనలు కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడివి. క్రీస్తు ఒలీవల కొండ మీదకి రాగానే ఆ యుద్ధములో మొదట చేసే పని, ప్రపంచాన్ని మోసగించిన కఠినుడైన చివరి రాజు క్రీస్తు విరోధిని బంధిస్తాడు. అతనికి సహకరించిన అబద్ధ ప్రవక్తను బంధిస్తాడు. మొట్టమొదటి వీళ్ళిద్దరే నరకాగ్నికి వెళ్ళేది. ప్రాణాలతో అగ్నిలో వేస్తాడు. ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు దాడి చేసిన భూరాజులను, సైన్యాలను సంహరిస్తాడు. ఆయన తన నోట నుండి వచ్చు ఖడ్గము, అంటే నోటి ఊపిరి చేత. తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం, దయచేసి రండి. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఎలా క్రీస్తు విరోధి ఆయన సేనలు క్రీస్తు వచ్చి ఎలా సంహరిస్తాడో చాలా వివరంగా రాశాడు. 8వ వచనం. తెసలోనికలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఖడ్గం అంటే యేసు ప్రభు కత్తి తీసుకొని రాడు. ఆయన నోటి ఊపిరి ప్రభావం గలది. మానవునికి ప్రాణం పోసింది నోటి ఊపిరితోనే. ఆ సృష్టికర్తను, రక్షణకర్తను అక్కర్లేదన్న వాళ్ళను కూడా నశింపచేయడానికి ఆయన నోటి ఊపిరి చాలు. ఆయనకి ఖడ్గం, ఆయుధాలు అక్కర్లేదు. క్రీస్తు విరోధిని, వారి సేనలను తన ఆగమన ప్రకాశము ద్వారా నోటి ఊపిరి చేత ఆయన దహించి వేస్తాడు. సర్వశత్రువులు నాశనం అయిపోతుంది. ఆకాశ పక్షులకు విందు చదివాం కదా. ఆకాశ పక్షులను పిలిచి బలాఢ్యుల మాంసము, రాజుల మాంసము, శతాధిపతుల మాంసము, బలిష్ఠుల మాంసము కడుపార తినండి అని పిలుస్తాడు. వారి రక్తమును కడుపార త్రాగండని ఆయన పిలుస్తాడు. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఒక సూచన చెప్పాడు. మనిషి కుమారుని దినములలో లోతు దినములో జరిగినట్టు జరుగుతాయి అన్నాడు సూచనలు. నోహు దినములో జరిగినట్లు జరుగుతాయి అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్పాడు. ఎందుకని? ఆమె సువార్త విని, దూతల ద్వారా సువార్త విని కూడా యెహోవా మాటను లక్ష్య పెట్టక నశించిపోయి కుటుంబం నాశనమైంది. ప్రభు ప్రత్యక్షమగు ఆ దినమున అలాగునే జరుగును.
పీనుగ ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడ పోగవును అని మాట్లాడాడు. గుర్తుందా మీకు? చాలాసార్లు మనకు అర్థం కాలేదు అది. అదే ఈ చివరి యుద్ధం. క్రీస్తు వచ్చినప్పుడు ప్రపంచ చివరి యుద్ధంలో కోట్ల మంది చనిపోతారు. వారి మాంసమును ఆకాశ పక్షులు గ్రద్దలు తింటాయి. ఎంత భయంకరమైన సంగతో చూడండి. అంత అవసరమా? క్రీస్తు వచ్చినప్పుడు సజీవంగా వెళ్ళిపోవడం ఎంత భాగ్యం. విన్నాం మనం, దేవుని ఎరగని వారికి సువార్త లోబడిన వారిని ఆయన తన ప్రభావము నుండి పారద్రోలుతాడు. ఆయన సముఖము నుండి పారద్రోలబడతారు. నిత్య నాశనమును దండన వైపుకు వారు పారద్రోలబడతారు. అంగీకరించిన వారు క్రీస్తు వచ్చి తానే స్వయముగా తన మహిమ మేఘముల మీద కొనిపోతాడు. ఆయన మళ్ళీ వస్తాడని ఎవరు చెప్పారండి అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఆయనే చెప్పాడని చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేనుండు చోట మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. స్థలము సిద్ధపరిచి మళ్ళీ వచ్చి నేనే స్వయంగా తీసుకొని వెళతాను. సదాకాలము మీరు నాతో కూడా నివసిస్తారు. మరణము లేని, పాపము లేని, దుఃఖము లేని, కన్నీరు లేని, ఆకలి దాహము లేని, నాశనము లేని నిత్యత్వంలో క్రీస్తుతో ఆనందించడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏం కావాలి? యుద్ధములో మరణించి ఆయన సముఖము నుండి అగ్నిజ్వాలలోనికి త్రోయబడే సందర్భానికే మిగిలిపోతారా? క్రీస్తు వస్తే ఆయన బోరధ్వని విని ఆనందముతో మహిమ మేఘాలపై ఆయన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడతారా? మీ వశంలోనే ఉంది. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం దయచేసి ఎవరికి వారే మీ హృదయంలో తీర్మానం చేయండి. ఇది బలవంతం కాదండి. ప్రభువు అన్నీ ముందే చెప్పాడు. జరగబోయేవి. నీ నిత్యత్వం నిత్య నాశనంలో గడపకూడదు. నీ జీవితం నిత్యము క్రీస్తు మహిమలో గడపాలనే ఆయన ప్రేమతో ఈ విషయాలన్నీ తన లేఖనాల్లో సవివరంగా వ్రాశాడు. కాలక్షేపం కోసం కాదండి, ప్రతి మనుషుని రక్షణ కొరకు, ప్రతి మనుష్యుని నిత్య దండల నుంచి విడిపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఇప్పటికీ కూడా ఈ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇది మత ప్రచారం కాదు. మతం మారవద్దు. క్రైస్తవ మతములో ఉండి మతములో చనిపోతే నువ్వు నిత్యరాజ్యంలోకి చేరలేవు. నీ పాపములో నుండి క్రీస్తులోనికి రావాలి, రక్షణ పొందాలి, క్రీస్తుని హృదయంలోకి అంగీకరించాలి. ఏ క్షణమైనా ఆయన వస్తాడు. నీవు క్రీస్తులో మరణిస్తే ఆయన వచ్చి పేరు పెట్టి నిన్ను బ్రతికించి తన రాజ్యమునకు తీసుకొని వెళ్తాడు. మీ హృదయంలో ఈ నిజాన్ని నమ్మాలనిపిస్తే, ఇన్ని సంవత్సరాలుగా నీవు వింటున్న ఈ సత్యం మళ్ళీ ప్రభువు నీకు జ్ఞాపకం చేశాడు, ఇంత తెలిసి కూడా నీవు త్రోసివేసుకుంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందువు అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి స్నేహితులారా, తల్లిదండ్రులారా, అక్క చెల్లెళ్ళారా, చిన్నలారా, పెద్దలారా, ఇది కృపాసు వార్త. కృపకాలం ముగిసిపోయే సమయం ఆసన్నమైంది. క్రీస్తు చేయి అందిస్తున్నాడు. రండి, మిమ్మును మీరు ప్రభు చేతికి అప్పగించుకొని యుగయుగాల నిత్య మహిమకు పాత్రులు కావాలని ప్రభువు పేరట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ హృదయాలను ప్రభువుకు అప్పగించండి. కృపగల తండ్రి, మీ నిత్య ప్రణాళిక మనుష్య జ్ఞానానికి అర్థం కాదు, కానీ మీ ప్రేమనైనా అర్థం చేసుకోవడానికి మరొకసారి మా హృదయాలను విశాలపరచండి. ఈ మాటలు ఆలకించే ప్రజలు ఎక్కడున్నా అట్టివారు మీ ప్రేమకు, మీ కృపకు పాత్రులై న్యాయపు తీర్పును తప్పించుకొని యుగయుగములు మీ మహిమానందములో ప్రవేశించుటకు సిద్ధపరచుమని మా మట్టుకు మేము మీ మహిమగల ప్రత్యక్షత కొరకు ఆశతో, విశ్వాసముతో, నిరీక్షణతో, పరిశుద్ధతతో, యథార్థతతో సిద్ధపడుటకు మాకును అనుదిన కృప దయచేయమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.